ఈ యొక్క ఘోరమైనటువంటి ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది కదా, ఈ యొక్క కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఒడిస్సా. సో అనేది అంటే ఇప్పుడు ఇన్ని మనకు ఒక లెసన్ అనేది రావాలి కదా. అంటే ఒకసారి ఈ టెక్నాలజీ మారుతున్నది. ఈ ప్రధానమంత్రి ఏది ప్రారంభించిన ట్రైన్నే మళ్ళీ ప్రారంభించిండు. వందే భారత్ ట్రైన్లు అని చెప్పి ఒకటే ట్రైన్ 100 సార్లు ప్రారంభించిండు. అర్థమైందా? సో అది కూడా మన ట్రైన్లు ఇప్పుడు ఇదంతా 120 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్, 120 కిలోమీటర్లు పర్ గంటకి. అట్లాంటిది ఇక బుల్లెట్ ట్రైన్ అయితే ఊహించండి, ప్రపంచం అంతా బుల్లెట్ ట్రైన్లు గంటకి అరౌండ్ 320 కిలోమీటర్లు, అరౌండ్ 300 కిలోమీటర్లు పర్ గంటకి. అంటే మన దేశంలో 120 కిలోమీటర్లు అంటే ఒక దాదాపు 3 రెట్లు ఎక్కువ స్పీడ్ తోటి వాళ్ళు సేఫ్ గా అది బుల్లెట్ ట్రైన్లు నడిపిస్తున్నారు. జపాన్లో కావచ్చు, లేకపోతే అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో, ఇది దుబాయ్ ఇట్లాంటి వాటిల్లో. కానీ మన దేశంలో 120 కిలోమీటర్ల దానికే, అంటే ఊహించండి, ఇమాజిన్ చేయండి, బుల్లెట్ ట్రైన్ గుద్దుకుంటే. మరి ఇట్లాంటి మంచి జరిగితేనేమో నరేంద్ర మోడీ చేసిండు అంటారు, మరి నెగిటివ్ అయినప్పుడు ఎవరి బాధ్యత? అంటే ప్రధానమంత్రి పదవి అంటే కేవలం ఒక మంచి రోజుకు 10 లక్షల సూట్ వేసుకొని అనేక దేశాలు తిరిగి పెద్ద విమానం పట్టుకొని అది కాదు కదా, నువ్వు ఎంజాయ్ చేసుకోవడానికి కాదు కదా ప్రైమ్ మినిస్టర్ అంటే. అదొక హోప్, అదొక ఆశ. ప్రజల గుజరాత్ మంచిగా చేసినామంటే దేశమంతా అట్లా మంచిగా చేస్తామని ఆశతోటి ఒక హోప్ తోటి వేసారు. కానీ బీజేపీ వాళ్ళకి సంబంధించి ప్రజల యొక్క, పేదవాడి యొక్క ప్రాణాల గురించి కానీ 1% అన్న ఆ పెయిన్ ఫీల్ అవుతుర్రా, ఆ కండ్లలో బాధ కానీ, వాళ్ళకి సెన్స్ ఆఫ్ అర్జెన్సీ కానీ వాళ్ళకి ఎక్కడైనా ఒక్కరి ముఖంలో కనిపిస్తుందా? మీరు చూడండి, ఇంకా వారం 10 రోజులు అయితే నెహ్రూ చేయించిండు, లేకపోతే ముస్లిమోడు చేసిండు అని ప్రచారం స్టార్ట్ చేస్తారు ఇంకా వారం 10 రోజుల తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం అనలేని పరిస్థితి ఉంది. ఇంకా వారం రోజులు అయినాక అది ముస్లిమోడు చేసిండు, అందుకని ముస్లింలను దేశంలో ఎల్లగొట్టాలని స్టార్ట్ చేస్తారు. మీరు చూడండి ఎంత ఘోరం అంటే అది యాక్సిడెంట్ ఎట్లయిందో కొంచెం అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. సో వాళ్ళు చాలా మంది అనాలిసిస్ చేశారు, చెప్తున్నారు. సో ఏంటంటే ఒక కోరమాండల్ ఎక్స్ప్రెస్ స్ట్రైట్ గా పోవాల్సింది ఆ యొక్క పట్టాలు తప్పి అక్కడ పక్కకు ఉన్నటువంటి గూడ్స్ రైల్ కి గుద్దింది. గుద్ది దాని కింద ఉన్న బోగీలన్నీ పడిపోతే ఆ బోగీలు పడిపోయి ఇంకో ట్రాక్ పక్కకు ఇంకో ట్రాక్ ఉంది, ఆ ట్రాక్ మీద పడ్డాయి. ఆ ట్రాక్ మీద పడితే అక్కడ నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది. సో ఆ ట్రాక్ అంటే ఇంకో ట్రైన్, ఫస్ట్ ట్రైన్ ఏమో గూడ్స్ రైలు గుద్దింది. గూడ్స్ రైలు గుద్దినాక దాని బోగీలు చిల్లాపల్లం పడిపోయినాయి. ఆ కోరమండల్ ఎక్స్ప్రెస్ పడిపోతే ఇంకో పక్క ట్రాక్ లో ఇంకో ట్రాక్, ఆ ట్రాక్ లకి ఇంకో రైలు వస్తుంది, అదే దాని పేరేదో ఉంది, అదే ఎక్స్ప్రెస్. సో అది వస్తుంటే ఈ బోగీలు చిల్లాపల్లమైనవి పోయి ఆ ఇంకో రైలు మీద పడ్డాయి. అట్లా 3 రైళ్లు, 3 ఫాస్ట్ గా పోయే రైళ్లు, 2 ఒకటి నిలబడ్డ రైలు, గూడ్స్ రైలు. ఆ విధంగా దాదాపు 10-15 బోగీలు చిల్లం పల్లం అయిపోయినాయి. ఎక్కువ మంది చచ్చిపోయింది మాత్రం ఆ కోరమండల్ మెయిన్ ఫస్ట్ది కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కడైతే గూడ్స్ రైలు గుద్దిందో ఆ దాంట్లోకి ఎక్కువ మంది చచ్చిపోయారు. దాదాపు 288 అంటారు. కానీ ఇంకా నాకు తెలిసి ఇంకా ఒక 2 దొరుకుతుండొచ్చు, లేకపోతే ఇంకా కౌంట్లో అటు ఇటు కావచ్చు. ఎందుకంటే జనరల్గా ఏం చేస్తారంటే ఉన్నదానికంటే తక్కువ చెప్పే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ యొక్క ఇంకా వాళ్ళ ఇజ్జత్ పోతుందని చెప్పి. సో తక్కువలో 300 మంది చచ్చిపోయారు, ఒక దాదాపు 1000 మంది గాయపడ్డారు. ఇదే ట్రైన్లో ఒక ప్రధానమంత్రియో, ఒక పైసలున్న అదానియో, అంబానీ పోతే ఇట్లనే ఉంటుందా రియాక్షన్? మీరు చెప్పండి. అసలు యాక్సిడెంట్ అయ్యేదా? అయినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఇట్లనే ఉండేదా? ఇప్పుడు ఈ యొక్క రెస్క్యూయింగ్ కూడా సరైన ఏర్పాట్లు లేవు. ఒకవేళ హాస్పిటల్ సరిపోకపోతే ఢిల్లీకి హెలికాప్టర్ పెట్టి ఢిల్లీకి తీసుకోవో, చెన్నై తీసుకోవో, హైదరాబాద్ తీసుకురా. కాదు, సింపుల్ గా ఆలోచించండి. ఇవాళ పైసలు ఉన్నోడికన్నా ధనవంతుడికి, అదానికో, అంబానీకో, నరేంద్ర మోడీకో ఆ రైల్లో ప్రయాణిస్తూ వాడికి గాయమైందో, లేకపోతే వాడి ఇంట్లో వాని కుటుంబ సభ్యులు కన్నా అయితే ఇట్లనే రియాక్ట్ అవుతారా? మీరు చెప్పండి దయచేసి. అంటే పేదోడికి వాడు ట్యాక్సులు కట్టడం వరకే కానీ వాడి ప్రాణానికి విలువ లేదా? ప్లీజ్ థింక్. ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ, అంటే ప్రజలు పేదోడి దగ్గర వచ్చే వరకు మొత్తం వాడిని ఏమైనా సరే ఏమన్నా అంటే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తా, ఇంకా కాదంటే 50 లక్షలు ఇస్తా, అవి నీ సొమ్మ? అవి ప్రజలు వాడి సొమ్ము వాడికే ఇస్తున్నావు.
అంటే ఎంత అంటే వెలగడతావా వాని పైసలకి? వాళ్ళ పిల్లగాన్ని తెచ్చిస్తావా, వాళ్ళ అమ్మని తెచ్చిస్తావా, వాళ్ళ అయ్యని తెచ్చిస్తావా నీ పైసలతోటి? నీ ఇంట్లోకి వచ్చేవారు ఒక రూలు, పేదోడికి వచ్చేవారు ఇంకో రూలు. హౌ దట్ ఈస్? అందుకోసం కాదు కదా నిన్ను అక్కడ కూర్చుండ పెట్టింది. దయచేసి ఆలోచించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళ ప్రయారిటీస్ ఏమున్నాయి? కాదు ఇప్పుడు ఇన్సిడెంట్ అవుతుంది, మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ ఎవరిని వాడిని మర్చిపోతాడు, మళ్ళీ ఒక ఏడాదికో 2 ఏళ్ళకు మళ్ళీ ఒకటి కాదని గ్యారంటీ ఏంది? అది ఎందుకు అయింది అనేది ఫస్ట్ దానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేసి దానికి బాధ్యులు ఎవరున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్. ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే మళ్ళీ కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రపంచంలో అభివృద్ధి అయిన దేశాలు ఇట్లాంటి కాకుండా వాళ్ళు బుల్లెట్ ట్రైన్లను కూడా సేఫ్ గా యాక్సిడెంట్ కాకుండా నడిపించగలిగినప్పుడు మనం ఎందుకు నడిపించలేకపోతున్నాం? ఎక్కడ లోపం ఉంది? ఇలాంటి లోపాలను ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి? అవసరమైతే కొత్త రైల్వే ట్రాక్ వేయాలన్నా, లేకపోతే ఈ టెక్నాలజీ ఇప్పుడు కవచ్ అన్నాడు. కవచ్ అంటే ఆ యొక్క ఏది ఇప్పుడు ఏది యొక్క అమెరికాలో ఏది టెస్లా కార్లు డ్రైవర్ లేకుండా నడుస్తున్నాయి రోడ్ల మీద అంటే ఇక్కడ కార్ వస్తుంది, పక్కకి ఇంకో కార్ వస్తుంది, ఎదురుగా రావచ్చు, స్ట్రీట్ లైట్ ఉండొచ్చు. ఇవన్నిటినీ ఆటోమేటెడ్ గా సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సెన్సార్లు వాడి అది ముందట వస్తే ఆగడము చేస్తుంది. కానీ రైలుకి ఏంది? అది ఒకటే ట్రాక్ లో పోతుంది. అంటే ట్రాఫిక్ ఇటు అటు ఉరికొచ్చి గుద్దేది ఏమి ఉండదు. అంటే రోడ్డు మీద వాళ్ళు కంఫర్టబుల్ గా సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రోడ్డు మీద కార్లు డ్రైవర్లెస్ గా నడుస్తున్నాయి. అట్లాంటిది నువ్వు రైలు యొక్క టెక్నాలజీ ఎందుకు లేదు? 9 ఏళ్ల కిందనే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పెడదామంటే అప్పుడే ఈ గవర్నమెంట్ మారింది. మారినాక ఎందుకు పెట్టలే? ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి కాబట్టి వాడు సామాన్యుల ప్రజల మీ యొక్క ప్రాణాలకు వాళ్ళ చేయల విలువ లేదు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్లీజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యత తీసుకొని రాజీనామా చేయి. నువ్వు సన్నాసివి, దద్దమ్మవు, నీకు శాత కాదు, నీకు ప్రజల మీద ప్రేమ లేదు కాబట్టి ఇమ్మీడియట్ గా రాజీనామా చేయి. అర్థమైందా మిత్రులారా? ఆలోచించండి. ఓకే. సో కాబట్టి మనం కొట్లాడాల్సింది ఏంటంటే ప్రతిపక్షాలైనా యొక్క సామాజిక కార్యకర్తలైనా లేకపోతే విలేకరులైనా ఎవరైనా సరే కొట్లాడాల్సింది ఏంటంటే ఒక కమిటీ చేసి ఓకే ఎందుకు జరిగింది ఫస్ట్ థింగ్ ఎందుకు జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, వాళ్ళకి శిక్షలు పడాల్సిందే తప్పదు. ఓకే. ఎందుకంటే అంటే ఇంతమందిని వాళ్ళ క్రిమినల్ కేసులు ఇంతమందిని చంపినట్టు అవుతారు వాళ్ళు. నెగ్లిజెన్స్ నడవదు. ఓకే. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం. ఎంతమంది కుటుంబాలు ఇవాళ రోడ్ల మీద పడ్డాయి ఆలోచించండి. సో అట్లనే మళ్ళీ ఇట్లాంటి కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాట్ ద డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డూయింగ్. ఇట్ కుడ్ బి సౌత్ కొరియా, ఇట్ కుడ్ బి చైనా, ఇట్ కుడ్ బి దుబాయ్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ. ఓకే. ఆలోచించండి. ఆ క్రమంలో కొన్ని ఏది వీడియోలు చూద్దాం. మనకి అంటే ఆ విదారకమైనటువంటి దృశ్యాలు కొన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. 1 సెకండ్. ఏమంటున్నారు బ్రదర్ విఘ్నేష్? ఫ్రమ్ 2014 till now note band failure, many small business people died and some people died because their marriage cancelled, corona, mismanagement, many people died in that time. In rail tracks many died. Farmers protest, nearly 700 kisan died. Cable bridge collapse, 100 people died. I think recently our sports sister protested and next present many passengers died and failure of Kavach. Next reason no proper employees on. అదే బ్రదర్ ఇన్ని జరుగుతుంటే మరి ఇప్పుడు నువ్వు ప్రధానమంత్రి ఎందుకున్నావు మళ్ళా? కాదు పేదోడి ప్రాణానికి విలువ లేదా? కాదు అందరు ప్రజలకి నువ్వు ఉన్నదే ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రజల బతుకులు మార్చడానికి కదా ప్రధానమంత్రి అంటే. అదేం అలంకారం వాడు మేము ట్యాక్సులు కడతాం నువ్వు పోయి ఎంజాయ్ చేసుకోరా అని చెప్పడానికి కాదు కదా మేము ట్యాక్సులు కడుతుంది. మేము పొద్దంతా పని చేసి నీకు ఎందుకు ట్యాక్సులు కడుతున్నారా? మేము పెన్ను కొనుక్కున్నా, లేకపోతే పప్పు కొనుక్కున్నా, ఉప్పు కొనుక్కున్నా, కారం కొనుక్కున్నా, ఏ వస్తువు బట్టలు కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా నీకెందుకురా ట్యాక్సులు కడతాం? అలాకెళ్ళి మేము 100 రూపాయలు ఖర్చు పెడితే అలాకెళ్ళి 10 రూపాయలు నీకు ఎందుకు ఇస్తున్నారా గవర్నమెంట్కి? మమ్మల్ని చంపమనా? కాదు ఇలా కూడా ట్రైన్ ఎక్కాలని భయపడే పరిస్థితి. అంటే పైసలు ఇచ్చి మమ్మల్ని చంపుకోమని చెప్పుకోవడానిక? నువ్వు మమ్మల్ని కాపాడుతా అంటే కదరా, గుజరాత్ మంచిగా చేసినా అంటే కదరా నీకు ఓటేసింది. నో, దిస్ ఇస్ నాట్ ద వే. అంటున్నా బ్రదర్ విఘ్నేష్ గారు. ఆల్రెడీ దే స్టార్టెడ్ ఇఫ్ ఏ వర్కర్ విత్ 35% ఇన్ SCR get a job through reservation, this kind of situation arises
దే ఆర్ లింకింగ్ విత్ దట్ రిజర్వేషన్. అరే లౌలన్నా కొడకల్లారా, రిజర్వేషన్ అనే దానికి అర్థం, దాని అర్థాన్ని మారుస్తున్న లుచ్చన్నా కొడుకులు. రిజర్వేషన్ అంటే క్వాలిఫికేషన్ లేని వాళ్ళని తీసుకోమని కాదురా లుచ్చన్నా కొడక. రిజర్వేషన్ అంటే క్వాలిఫై అయిన వాళ్ళకి అందరికి ఒకటే ఎగ్జామ్ పెట్టు, అందరికి ఒకటే క్వాలిఫికేషన్ పెట్టు, ఆ పని చేయగలిగితేనే వానికి ఆ ఉద్యోగం ఇయ్యి. కానీ అందులో ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఒక ఏది పైన ఎవడుంటే వాని కులపోనే పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి వాటా వానికి ఇవ్వమంటున్నాం, జనాభా ప్రాతిపదికన ఎవరి వాటా వానికి ఇవ్వమంటున్నాం. అంటే దాని అర్థం రిజర్వేషన్ అంటే క్వాలిఫికేషన్లో తీసుకోమని ఎక్కడ రాసింది రిజర్వేషన్లా? వానికి ఎగ్జామ్లు పెడతావు కదా, వానికి కట్ ఆఫ్ మార్క్ పెడతావు కదా, వాని ఎలిజిబుల్ ఉంటేనే తీసుకుంటావు కదా. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నప్పుడు మనకి అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు అందరికి ఎవని వాటా వానికి ఇవ్వమంటున్నాం అంతే. పరీక్ష పెట్టకుండా, ఎగ్జామ్ రాయకుండా, వాని అర్హత ఉందా లేదా లేకుండా ఉందో లేదా టెస్ట్ చేయకుండా తీసుకోమంటున్నామా? అందరికి సేమ్ కట్ ఆఫ్ మార్క్ పెట్టు, ఎలిజిబుల్ అయితేనే తీసుకో. ఎవడు చెప్పిండు రిజర్వేషన్ అంటే దానికి రిజర్వేషన్ అంటే ఏది వాళ్ళకి తెలియలేదని ఎవడు చెప్పిండు? లుచ్చనా కొడుకులు. 5% 1% లేని బాపనోడు మమ్మల్ని రాజ్యం వెళ్తా అంటే నో, దట్స్ నాట్ ద వే హౌ ఇట్ వర్క్స్. రిజర్వేషన్ అంటే ఎవరిని వాటా వానికి ఇస్తామని అర్థం. ఆ సీటు రిజర్వ్డ్ అంటే అర్థమైంది, అది వాళ్ళది అని అర్థం. వాళ్ళు ట్యాక్సీలు కడుతున్నారు, వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలని అర్థం. అంతే తప్ప క్వాలిఫికేషన్ లేనోని అర్హత లేని తీసుకొచ్చి పెట్టమని కాదు. టెస్టులు పెట్టి అర్హత ఆ పని వానికి పని ఇస్తే ఇవ్వగలుగుతారు లేదా, టెస్ట్ చేసినా తీసుకో. పిచ్చి నా కొడుకులు. వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తారు బ్రదర్. వాడు ఉన్న 1% బాపనోడు మన రాజ్యం వెళ్తాడు. ఇప్పటికీ హైకోర్టులు, జడ్జిలు, అన్ని డైరెక్టర్లు ఎవడైనా నిర్ణయం తీసుకునే అన్ని పొజిషన్లు ఇప్పటికీ బాపనోడు ఉన్నాడు. వాడి జనాభా ఎంత 1% కూడా లేదు. మేమే వికాలా గడి వికాలనా? నీకు ట్యాక్సులు కడతాము, నువ్వేమైనా ఎంజాయ్ చేసుకోపో. లుచ్చ నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. అంటే వెనకటి నుంచి మనని ఇబ్బందులు పెట్టి రాజ్యం ఏలి డామినేషన్ చేసి అలవాటైన ప్రాణాలకి ఇప్పుడు మనము ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళకి సమానంగా అన్ని రంగాల్లో వస్తామంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మనతోటి రోడ్లు ఊడిపించి అనేక రకాలుగా అడ్డమైన పనులు చేయించి అలవాటు వాడు కూర్చుండి ముచ్చడి చెప్పి అలవాటైన వాడు ఇలా మనం కూడా ఒక వాళ్ళ లెక్క ఈక్వల్ గా ఉంటామంటే వాడు తీసుకోలేకపోతుండది. లుచ్చ నా కొడుకు. ఆలోచించండి ఒక్క నిమిషం, చూద్దాం వీడియో. ఏడు చెప్తున్నాడు, వీడు రైల్వే మినిస్టర్. वाली ट्रेन में तुरंत कवच उसमें स्पीड कम कर देगा और उसमें ब्रेक लगा देगा. जैसे रेड लाइट है तो रेड लाइट के पास में जैसे ही ट्रेन पहुंचे उससे पहले उस ट्रेन का कवच अपने आप उसे स्पीड को कम कर देगा, कम करके उसको रेड लाइट से पहले रोक लेगा. कोई गेट आ रहा है तो उस गेट के पास जैसे ही ट्रेन पहुंचे बाई चांस अगर ड्राइवर ने विसल नहीं बजाई तो भी कवच उसमें ऑटोमेटिकली विसल बजा देगा. तो ये एक ऐसी फैसिलिटी है जिससे यात्रियों की सुरक्षा में बहुत ही बड़ा बदलाव आएगा. प्रधानमंत्री जी का जो विजन है कि हमारे साधारण मानवी के जीवन में ऐसा परिवर्तन आए जो परिवर्तन उनके जीवन में एक बहुत बड़ा लाभ लाए. तो ये कवच ऐसी एक टेक्नोलॉजी. అర్థమైంది. అదేం చెప్పాడు, కవచ్ అంటే పేరు కవచ్ పెట్టాను కానీ దాని యాంటీ ఏది సెన్సింగ్ గైడెడ్ సిస్టమ్ అంటారు. ఓకే, అంటే ఏంటంటే అది సెన్సార్ ఉంటుంది. సెన్సార్ ఏదైనా ఆబ్జెక్ట్ రాగానే అది దాన్ని స్పీడ్ కంట్రోల్ చేస్తుంది ఆటోమేటెడ్ గా. కార్లే నడుస్తున్నాయి, అది పెద్ద విషయం కాదు. కానీ వాడు ఎందుకు పెట్టలేదు? దట్ ఈస్ ద క్వశ్చన్. మిగతా ట్రైన్లు ఉందా ఇప్పుడు? మరి వాటిలో ఎప్పుడు పెడతావు? మళ్ళీ రేపు ఇంకో యాక్సిడెంట్ అయినాకనా? ఇవన్నీ అడిగేటోడు ఓడరా, ఇవన్నీ కొట్లాడేటోడు ఓడరా. అయ్యా మీడియా వాడు, ప్రతిపక్షం వాడు ఏం బిక్తున్నారు? ఆలోచించండి. ఓకే, ఇది ఇట్లాంటి అభివృద్ధి అయిన దేశాలతో కంపేర్ చేసుకోవాలి. అమెరికా తోటో, లేకపోతే దుబాయ్ తోటో, లేకపోతే చైనా తోటో, ఇంకో దేశంతో. పాకిస్తాన్ తోటి కంపేర్ చేస్తారు లుచ్చనా కొడుకులు, ఆఫ్ఘనిస్తాన్ తోటి కంపేర్ చేస్తారు లంబడి కొడుకులు. సిగ్గుశరం ఉండాలి. 130 people have died. More than 900 people are injured. Several are battling for their lives. Thus, questions will be raised. Who sees it how? It's their prerogative. Question number 1: how did 3 trains collided at the same time around the same space, and whether there was any fault as far as signaling is concerned?
that clearly shows, and what you have gathered from the locals, that the goods train which had come on the track on which Coromandel Express was already plying at a high speed, came a moment when the train had hit the rear of the goods train. With the impact, look there, the engine of Coromandel Express had literally climbed atop the goods train, and the thrust was so high that these these bogies, general bogies, sleeper bogies, which were right next to the engine, fell apart. The impact was so massive, bogies turtled. Yes. Can you really imagine the very second that happened, what possibly would have happened to those people, those passengers, absolutely clueless that they are alive now? And the very next second, an accident would snap away their lives. Questions would thus be raised. Simply not that. After this accident happened, this collision happened, and the impact when got carried forward to the remaining bogies of Coromandel Express, and it bounced off, derailed on this very track. On this track was coming your Shalimar Express, and that too had hit Coromandel Express, which was already impacted. 3 trains collided, met with a fatal accident. Just a tragedy? Act of God? Or is this somebody's fault? If yes, whose? Who would take the accountability? And who would answer to these bereaved families? Some were also there for a joyride, which has now ended into a disaster. Their lives have been paralyzed, changed forever. And no one should ever forget that. In Odisha Balasore, this is Samal Shah for NTD. ఒక ఆడియో వచ్చింది, వాళ్ళిద్దరు అధికారులు, రైల్వే అధికారులు మాట్లాడుకుంటున్నారు, టెక్నీషియన్స్. అదేంటి అంటే, అదే అక్కడ పట్టి అక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడ వాళ్ళు ఏదో రిపేర్లు చేసారంట. మరి ఆ రిపేర్ చేసినప్పుడు ఆ యొక్క స్విచ్ ఓవర్ అయ్యేది, మరి అక్కడ ఏదో కావాలని చేసిర్రా, మరి అది ఎందుకు అది అయింది అనేది మరి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అట్లనే ఈయన చూడు పాపం ఏడుస్తున్నాడు. लड़का कौन सा ट्रेन में था? कहाँ से? शालीमार से उठा था? घर कहाँ पे आपका? हमका सुगो बालतीपुर भद्रक जो होता है, हाँ, तो पदमपुर उसमें अच्छा सुगो होता है। मिला बेटा आपको? मिलता नहीं है अभी तक। नहीं मिला? पुलिस को बताया आपने? हाँ, थोड़ा बात और देना, मुझको को पता पड़ा नहीं, मिलता नहीं है। मन को शक रखिए, अब देखिए। తండ్రి వెతుక్కుంటుండు బిడ్డ కొడుకుని శవాల. टेक्नोलॉजी अपडेट करना तो दूर की बात, तुमसे रेलवे का इंफ्रास्ट्रक्चर और ट्रैक्स नहीं रेनोवेट किए जा रहे हैं। लेकिन ये आदमी हर वंदे भारत इनॉग्रेट करने के लिए जरूर था, हरी झंडी दिखाई जा रही है, लोगों की जान जा रही है देश में, और इन लोगों की इंसानियत। इंसान बन जाओ पहले, फिर देश का भगवान बनते फिरना। तुम वहाँ 25 कैमरामैन के बिना एक मीटिंग नहीं कर सकते हो देश के सबसे बड़े रेल हादसे की, और उसके बाद तुम ओडिशा जाओगे, भग भी तुमने प्रचार करना है। क्यों? क्योंकि हर चीज तुम्हारे लिए प्रचार का पात्र बन सकता है। और ये कौन? ये तुम्हारा इंडियन रेलवे का मिनिस्टर, ये तुम्हारा मिनिस्टर ऑफ रेलवे है, ये नीचे क्या कर रहा है? और कितना नीचे गिरोगे? और सभी ने फोटो ऑप्स तो सीख ही लिया है बड़े साहब से, तो अब सब हर चीज पे वही करेंगे। ब्रिजभूषण का रक्षा कवच उसी को तुम भेद में नहीं दे रहे हो, और हमारे इंडियन रेलवे के कवच की जो टेक्नोलॉजी पे पैसा लगाना चाहिए था, वो तुम शायद अपने कैमरामैन को दे दिए होगे या अपने PR में लगा दिए होगे, क्योंकि और तो मुझे कुछ दिखाई नहीं दे रहा तुम कर रहे हो। करना ही अगर कुछ करो, लेकिन सबसे पहले शर्म कर लेना। कब तक तुम नेहरू की गलती के सहारे जियोगे? कब तक उसकी गलतियों की कैंपेन चलाओगे? और कब तक तुम्हारी गलतियां तुम्हारी मोदी मीडिया छुपाएगी? यहाँ पे लोग मर रहे हैं, यहाँ पे लोग तुम्हारी इनकम्पिटेंसीज की वजह से मर रहे हैं, तुमको ये चीज रियलाइज नहीं होगी। You guys have become shameless, like
नहीं रोया है तो मर चुके हो तुम। एक 53 साल का इंसान अपना बेटा ढूंढ रहा है, लाशों के लिए कफन का कपड़ा नहीं है यहाँ पे। చెప్పండి మిత్రులారా, ఆ శవాలను చూస్తే చెప్పండి. మన ఇంట్లో ఇట్ కుడ్ హ్యాపెన్. ఇప్పుడు అక్కడ అయింది కాదు, రేపు మన దగ్గర కావచ్చు, సికింద్రాబాద్లో కూడా కావచ్చు. ఇప్పుడు ఆ టెక్నాలజీ లేకపోతే రేపు ఎక్కడైనా కావచ్చు. రేపు రేపు రైలు ఎక్కాలన్నా విమానం ఎక్కాలన్నా భయపడే పరిస్థితి. నో, దిస్ ఇస్ నాట్ ద వే. మన ట్యాక్సీలు కట్టేది అందుకోసమా? ఆలోచించండి దయచేసి ప్లీజ్. ఓకే, ఇక్కడ పాలిటిక్స్ కాదు చేయాల్సింది. ఇట్ కుడ్ హ్యాపెన్ టు ఎనీబడి. ఆలోచించండి. అట్లనే కొన్ని వీళ్ళు చూద్దాం, వాళ్ళు ఏది దాని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి చూద్దాం. ప్రతి దగ్గర పాలిటిక్స్ పాలిటిక్స్ చేయడానికి కాదు కదా, ఇది బతుకులది కదా. ఓకే, ఏమంటుండ్రు? ఓకే సార్, రైల్వే దుర్ఘటనకు సంబంధించి ఇప్పుడు ఇక నిజాలు మాట్లాడుకుందాము. దయచేసి జర్నలిస్ట్ మిత్రులు ఎవరు కూడా ఇటువంటి ప్రమాదాలు ఓకే, ఇది అత్యంత నిర్లక్ష్యం, బాధ్యతారహితమైన తొలి ప్రమాదం. ఏకంగా ఒక రైలు కింద జరిగినవి. ప్రమాదం జరిగే 18 గంటలు అయినా సరే ఇంకా ఏ రైలు పట్టాలు ఓకే, వేరే గ్రహాల మీద అదే బాధపడుతూ చెప్తున్నాడు. సో ఏమంటున్నాడు? రైలు ప్రమాదంలో ఒక్కొక్కరికి ఇట్స్ నాట్ అబౌట్ మనీ. మన పైసలు మనకి ఎక్స్గ్రేషియా కాదు. పైసలు మన పైసలే కదా, మన పైసలు మనకి ఇచ్చుడు అది పెద్ద విషయం కాదు. ప్రాణాలు వస్తాయా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు అది దట్స్ నాట్ ద వే ఇట్ వర్క్స్. నో, మన పైసలు చచ్చిపోయేటప్పుడు ఎవరు తీసుకోడు కదా. యా, ఇట్స్ అ నెగ్లిజెన్స్, ఇట్స్ జస్ట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను కరెక్ట్ చెప్పాలంటే సామాన్యుల బతుకుల మీద ఏది వాళ్ళకి ఏమైనా దే డోంట్ కేర్. అదే రైళ్లలో ఈ బడా బాబులు ప్రయాణించినప్పుడు వాళ్ళ యొక్క ట్రీట్మెంటే వేరే ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ స్కూళ్ళు కానీ, గవర్నమెంట్ ఈ రైళ్లు కానీ అన్నిట్లలో ఒక పైసలు ఉన్నవాడు, అదాని అంబానీ లాంటి వాడు, లేకపోతే రాజకీయ నాయకులు, ధనవంతులు వీటికి వస్తే ఆటోమేటిక్గా వాటి క్వాలిటీ పెరుగుతుంది. తప్పులు జరిగే అవకాశాలు దాదాపు శూన్యం ఉంటాయి. పేదోడు సామాన్యుడు వచ్చేసరికి వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు. ఇది వాస్తవ పరిస్థితి. మన శవాల మీద వాళ్ళు ప్రాణాలు ఏరుకుంటారు. ఇవన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి మతం పట్టుకొని వస్తాడు. ఒకడు మతము, ఒకడు కులం పట్టుకొని వస్తాడు. సో అదే మిత్రులారా, మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద. ఇది ఐఎమ్ గివింగ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఓకే, ఏమంటున్నా విఘ్నేష్ గడిపే, ప్లీజ్ గివ్ మీ క్లారిటీ. ఎస్సీ 15%, ఎస్టీ 6%, బీసీ 10% who are taking more jobs. డెసిషన్ మేకింగ్ ఉన్నాయన్నీ ఓకే అగ్రకులాలలో తీసుకుంటున్నారు. ప్లస్ బీసీలకి చట్టసభలో లేదు బ్రదర్ విఘ్నేష్ గడిపే. ఏమంటున్నాడు? బీయింగ్ ఏ రూలింగ్ పార్టీ హీ షుడ్ కీప్ కమిటీ అండ్ థింక్ అబౌట్ ఫ్యూచర్ యంగ్ జనరేషన్ అండ్ మెనీ పీపుల్ ఆర్ టాలెంటెడ్. అదే బ్రదర్, దానికి ఎంత ఆ పని ఇస్తే చేస్తాడా అనేది టెస్ట్ చేసి వాళ్ళకు అందరినీ క్వాలిఫై అయిన వాళ్ళకి ఓకే ఎవరిని రిజర్వేషన్ తగ్గట్టు వానికి వాటా ఇవ్వాల్సింది, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏమంటుండ్రు? Many families destroyed Anna because of this sad incident. Yes, giving them money who lost their lives. But what if person who earned for family if he died in this incident? How the total family will be? Because being in center, he won't take steps to reduce rates. He does not make free health and education. Here, WhatsApp University does their work of advertising. అదే బ్రదర్, ఫేక్ ప్రచారాలు తప్ప ప్రజల మీద నిజమైన ప్రేమ ఉన్న వ్యక్తి కాదు. ప్రజల సొమ్మును దోసుకోవాలి, ఆ యొక్క లగ్జరీ ఎంజాయ్ చేయాలి, ఇట్లా ఆలోచిస్తున్నారు. అది తప్పది. దట్స్ నాట్ ద, అది బాధ్యత, అదొక గురుతరమైన బాధ్యత. సో కాబట్టి అట్లా మన మీద ప్రేమ లేనోని, అట్లా ఫేక్ చెప్పేటోని మనం ఎన్నుకోవద్దు. మన మీద నిజంగా ప్రేమ ఉన్నోని, మన మీద కన్సర్న్ ఉన్నోని, మనకు దెబ్బ తగిలితే వానికి కళ్ళకి నీళ్ళు వచ్చేటోడిని, అట్లాంటి ఎన్నుకోవాలి.
మోసకాలని, అబద్ధాలు చెప్పేటోళ్ళని, అరచేతుల స్వర్గం చూపెట్టేటోళ్ళని వద్దే వద్దు. చెప్పిన మాట కట్టుబడి ఉండేటోళ్ళని, మంచి వాళ్ళని ఎన్నుకుంటే వాడు అట్లీస్ట్ వాడు పర్ఫెక్ట్ లేకుండా మంచి చేసే ప్రయత్నం చేస్తాడు. వాడు కనీసం విచారం వ్యక్తం చేస్తాడు. వీని లెక్క ఇట్లా ఐ డోంట్ కేర్, ఓ 10 లక్షలు వారేస్తా ఎందుకు అంటుంటాడు? వాడి ఇంట్లోకి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటే వాడికి నొప్పి అవుతుంది. మనం కట్టిన ట్యాక్సులు మనకి ఇవ్వడానికి ఏమో ఎందుకు నొప్పి అవుతుంది దానికి? యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి వి కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉందాం. ఓకే, ప్రతి అంశం మీద మనం మాట్లాడదాం. వి రైజ్ వాయిస్ అండ్ వి హోప్, అంటే ఆ యొక్క వాడు నిర్ణయం తీసుకునే పొజిషన్లో ఉన్నాడు, వి హోప్ దే విల్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్స్. ఓకే, చేసేదాకా కొట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.